నాతో భార్య చెప్పిన మాట వింటూ వరలక్ష్మీతా ప్రసన్నా మమ సంపదాం ప్రతిభాం త్రేత్రాభాం భజేమాం జగదీశ్వరీతాం మాణిక్యమీనా బహుళాలయంతిం బదాల సమంజల వాగ్విలాసా జయచంద్రకళావతం తే కుచోన్నదే కంకవరా ఆందోళికనారోహయామి అసత్తదాస్తు భద్రావతి అవనాశుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ మనస్ఫూర్తిగా పూర్ణైశ్వర్యమవరిత్రాం బహువిధాం సకల శంకర హర జయ బలో స్వామి జయ బలో భద్రావతి దేవి దీపం దర్శయామి సాక్షాత్ రూపం దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి ప్రాణ అపాన వ్యాన ఉదాన ఓం నమ శివాయ. ఈ రోజున కాశీపాలెంలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సమేత భావనా ఋషీశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజున భావనా ఋషీశ్వర స్వామి వారి యొక్క జయంతిని పురస్కరించుకునేసి గడిచిన 5 రోజుల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరం భద్రావతి సమేత భావనా ఋషీశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణము అద్భుతంగా వైభవపేతంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలానే ఈ రోజున కళ్యాణానికి ఉభయకర్తలుగా మలవతు వెంకట సుధాకర్ గారు, ధర్మపత్ని లతా గారు ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. అలానే గొప్ప అన్నదాన మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి చెన్నై వాస్తవ్యులు, ట్రిపుల్ వాస్తవ్యులు కాసుల శ్రీరామూర్తి బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు అన్నదానానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి పాల్గొన్నటువంటి భక్తులు ఉభయకర్తలు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భద్రావతి దేవి భావనా ఋషీశ్వర స్వామిని వేడుకోవడం